దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఏఎంఆర్ అపార్డ్ దూరదర్శన్ సప్తగిరి సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రామ వికాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన గ్రామ వికాసం కార్యక్రమంలో ముందుగా గ్రామ పునర్నిర్మాణం కోసం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అనే చర్చ ఉంటుంది. ఆ తర్వాత కొటాల భారత్ నిర్మాణ్ల విజయగాథ అనే లఘు చిత్రం ఉంటుంది. అటు తర్వాత మళ్ళీ చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీరు డయల్ చేయవలసినటువంటి ఫోన్ నంబర్స్ 04027031431, 04027031432, 04027031433. మరి ఈరోజు గ్రామ పునర్నిర్మాణం కోసం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అనే చర్చలో పాల్గొనడానికి మన వద్దకు విచ్చేశారు హెచ్ కూర్మారావు గారు, సహజ వనరుల యాజమాన్య విభాగాధిపతి. నమస్తే అండి కూర్మారావు గారు. అలాగే మీడియా అండ్ సెంటర్ హెడ్ మీడియా అండ్ పబ్లికేషన్స్ శివశంకర్ ప్రసాద్ గారు. నమస్తే అండి. అలాగే భారత్ నిర్మాణ్ వాలంటీర్ సుధా గారు కొటాల గ్రామం నుండి విచ్చేశారు. నమస్తే అండి సుధా గారు. ఓకేనండి. ముందుగా కూర్మారావు గారు, ఫస్ట్ ఈ చర్చలో ముఖ్యంగా ఫస్ట్ ఎవరినైనా అడగాలి అంటే ఈ క్వశ్చనే అడగాలి. ఎందుకంటే భారత్ నిర్మాణ్ వాలంటీర్ల గురించి అసలు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఆ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. కొన్ని దశాబ్దాల కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ అమలు విధానంలో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు ఆ ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రణాళిక మరియు అమలు విధానంలో భాగస్వామ్యం చేసినప్పుడు ఆ సంక్షేమ పథకం కానీ ఆ అభివృద్ధి పథకం కానీ యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి. అయితే కొన్ని వర్గాలు ఏం చెప్తున్నారంటే ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం వారు ఆశించిన మేరకు వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు ఆశించిన రీతిలో మెరుగుదల రాకపోవడం కొన్ని కారణాలు గుర్తించారు. అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో ఉండే వార్డులో ఉండే కుటుంబీకులు ఎవరైతే ఉంటారో ప్రతి కుటుంబానికి ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం సంపూర్ణమైన అవగాహన వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా వారికి ఉపయోగపడే పథకంలో వారు ప్రణాళికలో భాగస్వామి అయి అదేవిధంగా అమలు విధానంలో భాగస్వామి అయినప్పుడు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుదల పడుతుంది. సో ఆ విధంగా ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా ల్యాబ్ టు ల్యాండ్ ఇనిషియేటివ్ అని కేంద్ర ప్రభుత్వం వారు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రవేశపెట్టారు. అయితే ల్యాబ్ టు ల్యాండ్ ఇనిషియేటివ్ అనేది ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయి వరకు ప్రస్థానం అనేది ఒక పేరుతో మనం పిలుస్తున్నాం తెలుగులో. అదేవిధంగా అపార్డ్ వారు కమిషనర్ గారు మనకి కీ క్యాప్ అని ఒక పదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కీ క్యాప్ అంటే నాలెడ్జబుల్ అండ్ ఎంపవర్డ్ యూత్ ఈజ్ కీ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి, అదేవిధంగా సాధికారత సంపాదించి దాని ద్వారా ఆ గ్రామంలో ఉండే కమ్యూనిటీని అభివృద్ధి చేయడానికి దీన్ని ఒక కీ క్యాప్ అనే పదంతో రాష్ట్రంలో అపార్డ్ వారు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో యాక్చువల్గా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కానీ ఈ యంత్రాంగాన్ని యాక్చువల్గా ఉన్న సమయం కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ ప్రతి కుటుంబానికి చేరువలో ఉండడానికి చాలా కష్టం. కాబట్టి సో ఈ ప్రభుత్వ యంత్రాంగం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆ గ్రామీణ ప్రాంతాల్లో వార్డుల్లో ఉండే కుటుంబాలకి మధ్య వారధిగా ఏర్పడి వీరు భారత్ నిర్మాణ వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఆ వారి కుటుంబాల నుంచి వచ్చి ఆ భారత్ నిర్మాణ వాలంటీర్సు ఈ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ఒక్కొక్క భారత్ నిర్మాణ వాలంటీరు తన వార్డుల్లో ఉండే ఒక 10 కుటుంబాలని మినిమంగా ఎంపిక చేసి ఆ కుటుంబాలతో మాట్లాడి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం ద్వారా ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఆ కుటుంబాలలో అవగాహన కలిగి ఈ పథకం నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఆ పథకంలో ప్రణాళికలోన ఆ అమలులోన భాగస్వామ్యం చేయడం వలన ఖచ్చితంగా మంచి పారదర్శకత జవాబుదారీతనంతో ఆ పథకం అమలు జరుగుతుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ల్యాబ్ టు ల్యాండ్ ఇనిషియేటివ్ అనే పేరు, తర్వాత కీ క్యాప్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తారు. యాక్చువల్గా ప్రసాద్ గారు, ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్లలో ఒక స్ఫూర్తిని నింపడానికి కానివ్వండి, లేదంటే వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని తీసుకుని రావడానికి కానివ్వండి, అపార్డ్ ఏం చేస్తుందండి? ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్ల గ్రామ పునర్నిర్మాణం కోసం మనం ఉపయోగించుకోవడంలో ముఖ్యంగా మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే శిక్షణ. వీటన్నిటిలోకి ఒక యువతని అప్పటి వరకు కూడా గ్రామాల్లో ఖాళీగా ఉండేటువంటి యువత వారి సమయాన్ని గ్రామంలో వృధాగా వెళ్ళబోస్తున్నటువంటి యువతని మనము గ్రామ పునర్నిర్మాణం కోసం మనము వాళ్ళని సమాయత్తం చేస్తున్నామంటే కనుక వాళ్ళకి మనం ఇచ్చేటువంటి శిక్షణ చాలా కీలకమైనది. ముఖ్యంగా అపార్డు ఇచ్చేటువంటి శిక్షణలో
మామూలుగా ఏదైనా శిక్షణలో కూడా మనం ఎందుకు ఇస్తామంటే శిక్షణని వాళ్ళలో ఉండేటువంటి విజ్ఞానాన్ని పెంచడానికి, నైపుణ్యాలను పెంచడానికి. అయితే ఇక్కడ ఉండేటువంటి యువతలో ముఖ్యంగా ఈ విజ్ఞానం, నైపుణ్యం పెంచడంతో పాటు వాళ్ళ యొక్క దృక్పథంలో మార్పు తీసుకురావాలి. గ్రామ అభివృద్ధి కోసం మనం అందరం కూడా పనిచేయాలి అనేటువంటి దృక్పథాన్ని మనం వాళ్ళలో క్రియేట్ చేయాలి. సో ఆ క్రియేట్ చేయడం కోసం మనం ఇచ్చేటువంటి శిక్షణని ఈ 3 అంశాలు జోడించి మనము ముఖ్యంగా ఈ శిక్షణ 3 రోజుల పాటు మనము అపార్డుకు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక శిక్షణా సంస్థలోకి ఒక గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొచ్చి శిక్షణ ఇవ్వడం అన్నది వాళ్ళ దృక్పథంలో తప్పకుండా మార్పు తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. శిక్షణ అయిన తర్వాత మనం చూస్తున్నాం, గత 3 వారాలుగా కూడా మనము అనేక విజయగాథలను మనం చూస్తున్నాం. కేవలం ఒక 3 రోజుల పాటు ఇచ్చినటువంటి శిక్షణ ఆ యువతలో ఎంత మార్పు తీసుకురాగలుగుతుంది అన్నది ఉదాహరణే మనం రూపొందించినటువంటి డాక్యుమెంటరీ చిత్రాలన్నీ కూడా. ఓకేనండి. సుధా గారు, అంటే మీరు భారత్ నిర్మాణ్ వాలంటీర్గా రాకముందు, అంటే జాయిన్ అవ్వకముందు మీరు జనరల్గా ఒక సాధారణ గృహిణి, అలాంటి జీవితం గడిపేవారు. భారత్ నిర్మాణ్ వాలంటీర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? అంటే మా గ్రామంలో ఉన్న మన అపాడు నుంచి మా జిల్లాని 3 గ్రామాల్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. పైలట్ విలేజ్గా తీసుకోవడం జరిగింది. ఆ పైలట్ విలేజ్గా తీసుకొని జరిగి మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రభుత్వ పథకాల గురించి, ఈ స్వచ్ఛందంగా గ్రామానికి అవసరమైన ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్య ఉద్దేశంతో మన గ్రామ సభలో మాకు ఈ కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది మన అపాడు తరఫున. అలాగే మేము ముందుకొచ్చి ఆల్రెడీ మేము స్వచ్ఛందంగా పనిచేయాలనే ఉద్దేశంతో ముందు ఉన్నాం మా భావంలో. తర్వాత మేము అపాడులో వచ్చి శిక్షణ తీసుకొని 3 రోజులు, ఈటీసీ శ్రీకాళహస్తిలో 3 రోజుల శిక్షణ, ఈ 6 రోజుల శిక్షణతో మేము ఈరోజు దాదాపు 30 కార్యక్రమాలు మా గ్రామంలో చేయడం జరిగింది. అందువల్ల నేను ఈ శిక్షణ తీసుకోవాలని ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. ఓకేనండి సార్, ఇప్పుడు సుధా గారిని చూడగానే భారత్ నిర్మాణ్ వాలంటీర్ అంటే సుధా గారు. సో సుధా గారు ఏంటి, ఆవిడ క్వాలిఫికేషన్స్ ఏంటి? అసలు భారత్ నిర్మాణ్ వాలంటీర్ అవ్వాలనుకుంటే ఏదైనా చదివి ఉండాలా, లేదంటే ఏదైనా విభాగంలో ఇంట్రెస్టెడ్ అయి ఉండాలా? వాళ్ళకి ఏంటి క్వాలిఫికేషన్ రావడానికి? భారత్ నిర్మాణం వాలంటీర్గా చేరాలి అంటే మినిమం వయసు 18 సంవత్సరాలు ఉండాలి. 18 సంవత్సరాలు ఎందుకంటే మనకి ఓటింగ్ హక్కు మనకి 18 సంవత్సరాలు నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం వారు, ఎలక్షన్ కమిషన్ వారు. అయితే 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా గ్రామంలో ఉండే యువత కానీ, లేకపోతే మా గృహిణులు కానీ, రైతులు కానీ, అదేవిధంగా మనకి కాలేజీకి వెళ్ళిన విద్యార్థులు కానీ, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా, ఉద్యోగస్తులు కూడా ఇందులో భారత్ నిర్మాణ వాలంటీర్గా చేరవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో వారు సమిష్టిగా ఒక టీమ్గా ఏర్పడి ఆ కార్యక్రమం అమలు చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు కోటాల్ భారత్ నిర్మాణంలో వాలంటీర్లకి సంబంధించినటువంటి ఒక విజయ గాథను చూపిస్తాను, చూడండి. ఈవిడ గ్రామమేనండి, కోటాల. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో కొటాల ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలోని భారత్ నిర్మాణ్ వాలంటీర్లు 9 నెలల పాటు తమ గ్రామంలో చేసిన కృషి ఫలితంగా నేడు కొటాల గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. దేశ స్థాయిలో భారత్ నిర్మాణ్ గ్రామరత్న అవార్డుని సాధించింది. గ్రామంలో 100% పారిశుద్ధ్యం, 100% కుటుంబాలకు సురక్షిత త్రాగునీరు, 100% బడియీడు గల పిల్లల నమోదు, 100% విద్యుత్ సదుపాయం వంటివెన్నో విశిష్టతలతో కొటాల గ్రామం నేడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోని చాలా గ్రామాలలాగే కొటాల గ్రామం కూడా ఒకప్పుడు వర్గ విభేదాలతో తల్లడిల్లేది. కానీ భారత్ నిర్మాణ్ వాలంటీర్ల కృషితో నేడు గ్రామంలోని అన్ని వర్గాలు తమ మధ్యనున్న విభేదాలను పక్కకు పెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఏకమయ్యారు. గ్రామస్తుల ఐక్యతతో గ్రామ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన పథకాలు మంజూరు చేయించుకున్నారు.
రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు కూడా తమ సహాయ సహకారాలను అందజేశాయి. అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలు తక్కువగా ఉన్నారని, రావడానికి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు మొగ్గు చూపట్లేదని టీచర్స్ మాకు చెప్పడం జరిగింది. మేము ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మంచి పౌష్టికాహారం అందిస్తారు, పిల్లలకి ఇప్పుడు మంచిగా అంగన్వాడీలో సెంటర్లో కూడా బొమ్మలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. లేకపోతే కూడా మేము తెప్పిస్తామన్న దీంతో మేము రాస్ పీడి రవిచంద్ర గారిని మేము కలవడం జరిగింది. మా అంగన్వాడీ సెంటర్స్కు ఏవేవైతే వస్తువులు తక్కువగా ఉన్నాయో వాటినన్నిటినీ మేము ఐడెంటిఫై చేసి తనతో మేము చర్చించడం జరిగింది. ఆయన వెంటనే మేము చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ చూసి సంతోషించి మాకెంతో సపోర్ట్ ఇచ్చి మా పంచాయతీకి కావాల్సిన ఆట వస్తువులు కూడా ఆయన మాకు వచ్చి అందించడం జరిగింది. ఇప్పుడు పిల్లలు కూడా సంఖ్య కూడా పెరిగింది. భారత్ నిర్మాణ వాలంటీర్స్ నన్ను పిలవడం జరిగింది. ఏపీఎంఐపిలో డ్రిప్ స్ప్రింక్లర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భారత్ నిర్మాణ వాలంటీర్లు కొటాల గ్రామం నందు ఒక 4 ఫార్మర్స్ అప్రోచ్ అయినారు. అందులో 2 మామిడి పంటకు, 2 చెరకు తోటకు డ్రిప్ కావాలని కోరుకున్నారు. టార్గెట్ అయితే ఉంది. ఈ టార్గెట్ పూర్తి చేయడానికి బిఎన్వి వాళ్ళ సహాయంతో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ల్యాప్టాప్ను కూడా తీసుకొచ్చి పిల్లలకు పరిచయం చేయడం జరిగింది. ల్యాప్టాప్ ఎలా ఉపయోగించాలి, ఆ ల్యాప్టాప్ యొక్క అవసరాలు ఏంటి, మనం ఏ విధంగా ల్యాప్టాప్ ఉపయోగపడుతుందనే విషయాలు కూడా ల్యాప్టాప్ను కూడా తీసుకొచ్చి పిల్లలకు వాళ్ళకు చూపించడం జరిగింది. ఆ విధంగా అందులో ల్యాప్టాప్ ద్వారా టీచింగ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళు పిల్లలకు తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో బిఎన్విసి అకామిడేషన్ విషయంలో కానీ, కార్యక్రమం నిర్వహణ విషయంలో కానీ చాలా ఉపయోగపడుతున్నారు. భారత నిర్మాణ వాలంటీర్స్ లేని గ్రామం మేము పనిచేయలేము. సురక్షితమైన త్రాగునీరు లేక ఒకప్పుడు గ్రామంలోని ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. మంచినీరు కోసం మైళ్ల కొద్దీ నడవాల్సి వచ్చేది. కానీ భారత్ నిర్మాణ్ వాలంటీర్ల చొరవతో ఎన్టీఆర్ ట్రస్ట్ వారు గ్రామానికి నీటి శుద్ధి ప్లాంట్ మంజూరు చేశారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ కావాలని ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులైన నారా లోకేష్ గారిని కలిశాము. వారు మా కార్యక్రమాలు చూసి, గ్రామంలో మేము చేస్తున్న మంచి పనులను చూసి వారి తరపున ఆర్ఓ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేస్తామన్నారు. అదేవిధంగా చేశారు. తర్వాత గ్రామస్తుల సహకారంతో భారత్ నిర్మాణ వాలంటీర్లము మేము అందరం కలిసి ఈ వాటర్ ప్లాంట్ను నిర్మించుకున్నాము. ఇప్పుడు కొటాల గ్రామానికి మంచి త్రాగునీరు అందించగలుగుతున్నాము. ముందు పంచాయతీ వాటర్ వాడుతూ ఉన్నాము. అప్పుడు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, జ్వరము వచ్చేవి. ఇప్పుడు ఇక్కడే దొరుకుతున్నాయి. ఇంతకుముందు ఆ నీళ్ళు తెచ్చుకోవాలంటే తిరుపతి దాకా వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని తెచ్చుకునే వాళ్ళం. అప్పుడు 25 రూపాయలు క్యాన్ పెట్టి తెచ్చుకుంటాను. ఇప్పుడు మాకు 3 రూపాయలకే ఊర్లోనే ఇంటి ముందే దొరుకుతున్నాయి. నెలకి 45 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకా ఎక్కువ అంటే 90 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి కృషి విజ్ఞాన కేంద్ర సహకారాన్ని తీసుకుని ప్రతి ఇంటిలో పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ అనేది పెట్టాము. దానిలో మా గ్రామ ప్రజలకి బ్లడ్ టెస్ట్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల దాన్ని ఎలాగైనా వాళ్ళకి హిమోగ్లోబిన్ పెంచాలనే ఉద్దేశంతో కేవి రాసి వాళ్ళని కలిసి వారి ద్వారా సలహా తీసుకుంటే దాని గురించి మంచి పౌష్టికాహారం అనేది వాళ్ళకి అందించేలా చేయాలనేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మినీ కిట్స్ అనేది ఇచ్చారు. అవి డోర్ టు డోర్ ఇవ్వడం జరిగింది. ఇండ్ల దగ్గర పెట్టుకోమని చెప్పి అందరికీ డోర్ టు డోర్ ఇచ్చాము. అది చేసిన తర్వాత రిజల్ట్స్ బాగా వచ్చింది. ఆ పౌష్టికాహారం అందరికి బాగా అందిన దానివల్ల మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మెడికల్ క్యాంప్ పెట్టించాము. ఆ టెస్టింగ్లో రిజల్ట్స్ బాగా వచ్చింది. హిమోగ్లోబిన్ అనేది పెరగడం జరిగింది. వాలంటీర్స్ తరపున మంచి జరిగిందని మా గ్రామ ప్రజలు కూడా చెప్పారు. తరచుగా గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామ ప్రజలను సంపూర్ణ ఆరోగ్య దిశలో పయనింపచేశారు. పశువైద్య శిబిరాల నిర్వహణలో అటు రైతులకు ఇటు వైద్య శాఖ సిబ్బందికి అండగా నిలుస్తూ పశువైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. బిఎన్వి వాళ్ళు పశు వైద్యశాల నుంచి వైద్యం చేపిస్తున్నారు. పశువులకు అన్నిటికీ గర్భకోశము, కుంటు వ్యాధులు, ఇంకా సర్వ వ్యాధులకి, అన్ని వ్యాధులకి వాళ్ళు వైద్యం చేపిస్తున్నారు. దీనివల్ల పాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది.
ఈ బిఎన్వి వాలంటీర్ల సహాయము నాకు ప్రతిరోజు వాళ్ళ వ్యవసాయ పనుల్లో ముగించుకొని వచ్చిన తర్వాత ఉదయం 10:30 నుంచి 11:30 వరకు నాకు వాళ్ళు సహాయం చేస్తున్నారు సార్. వాళ్ళు అంటే పశువులు పట్టుకోవడం కానీ, వాటిని మేనేజ్మెంట్ చేయడం కానీ, మందులు తాపించడం కానీ, టానిక్ పౌడర్స్ ఇవంతా వాళ్ళ ద్వారా నేను పెట్టిస్తున్నాను సార్. ఈ బుడాక్ స్ప్రే అంటే పిడుదుల నివారణ మందులు వీళ్ళ ద్వారానే చేపిస్తున్నాను ఈ గ్రామంలో. తర్వాత వచ్చేసి గొర్రెలకి నట్టల నివారణ మందులు కూడా 5 మిల్లీల చొప్పున వీళ్ళ సహాయంతో నేను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వీళ్ళ సహాయం నేను పొందుతున్నాను సార్. గ్రామం కోసం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు చేస్తున్న స్వచ్ఛంద సేవ చూసి ముగ్ధులైన నెట్ క్యాప్ అధికారులు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా దత్తత తీసుకున్నారు. ఈ భారత్ నిర్మాణ వాలంటీర్స్ చేసేటువంటి యాక్టివిటీస్ చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయిన తర్వాత ఈ గ్రామంలో మనం మా డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని చేయాలనేసి తల వంచినాం. సో ఆ కార్యక్రమంలో మేము 47 స్ట్రీట్ లైట్లు ఈ గ్రామానికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ లైట్ల యొక్క లైఫ్ 10 సంవత్సరాలు ఉంటాయి. 10 సంవత్సరాల వరకు మనం బల్బులు మార్చాల్సిన అవసరం లేదు. దాంతోపాటు లైట్లు వచ్చి మనకి వెలుతురు ఇంతకుముందు లైట్ల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత కరెంట్ వచ్చేసి 1/4 ఆఫ్ ద కరెంట్ తీసుకుంటుంది. అంటే కరెంటు తక్కువ తీసుకుంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఎల్ఈడి లైట్స్ యొక్క ఉపయోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ లైట్లు వెలుతురికే చాలా సంతోషంగా ఉంది. బల్బులు, చెట్లు అసలు ఇంకా రాబోయే సంవత్సరం 2 ఏళ్ళ లోపల చూసామంటే ఇంకా ఎంత ఊహిస్తామనేదే అర్థం కావడం లేదు. చిత్తశుద్ధి, నిరంతర కృషి, మొక్కవోని దీక్ష, నిస్వార్థ సేవాభావంతో కొటాల భారత్ నిర్మాణ్ వాలంటీర్లు కేవలం 9 నెలల్లో ఈ అద్భుతమైన మార్పును తమ గ్రామంలో తీసుకువచ్చారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన గ్రామాలు కూడా ఇదే బాటలో నడిస్తే అభివృద్ధి వేగవంతమవుతుంది. కొటాల గ్రామానికి సంబంధించిన సుధా గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ముందు ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలనిపిస్తుందండి. ఎందుకంటే 9 నెలల్లో ఎంత అభివృద్ధి, చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా రావాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే శివశంకర్ ప్రసాద్ గారు సార్, ఇప్పటి వరకు మీరు అంటే జనరల్గా గ్రామాల్లోనే కాకుండా మలయజ అనే ప్రోగ్రామ్ కూడా ఒకటి చేశారు. ఆ ప్రోగ్రామ్ అంటే అది ట్రైబల్స్ కోసం అని అనుకుంటున్నాను. ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ఈ మలయజ అనేటువంటి కార్యక్రమము అపాడ్లో ప్రత్యేకంగా కమిషనర్ గారు ఈ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రూపొందించారు. ముందుగా మేము ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్ల కార్యక్రమం రూపొందించినప్పుడు ఈ మైదాన ప్రాంతాల నుంచి ఎక్కువగా మా దగ్గర ఎన్రోల్మెంట్ జరిగింది భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా. మరి ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నటువంటి గిరిజనులు కూడా మనకు ఉన్నారు, ఇటువంటి వారి కోసం మనం ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మలయజ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అపార్డు రూపొందించింది. మలయజ అంటే కూడా మనం గతంలో చర్చించినట్లుగానే మార్పు అనేటువంటి లక్ష్యంతో ఒక యజ్ఞంగా మనము ఈ కార్యక్రమాన్ని మనం చేస్తే కనుక, గ్రామీణ ప్రాంతాల్లో చేపడితే కనుక అది తప్పకుండా మనకి జయం లభిస్తుంది. ఆ జయం అనేటువంటిది సంపూర్ణ సమగ్ర గ్రామీణ అభివృద్ధి అనేటువంటి నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుగా మేము తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతంలో 3 గ్రామాల్లో మొదలుపెట్టాము. అదేవిధంగా తర్వాత ఈ కార్యక్రమం అనేక చక్కటి సత్ఫలితాలను ఇచ్చింది. అంటే గిరిజనులు కూడా మేము ప్రధాన జనజీవన స్రవంతిలో మేము కలవడానికి రెడీగా ఉన్న మైదాన ప్రాంతాల వారితో సమానంగా కూడా మేమందరం కూడా స్వచ్ఛంద సేవ చేయగలుగుతామనేది మాకు చక్కటి, మాలో కూడా చాలా మంచి స్ఫూర్తి నింపారు. ఇందాక మనం చూసాం కొటాల యొక్క విజయగాథను చూస్తుంటే మనలో కూడా నిజంగా మంచి స్ఫూర్తి వస్తుంది. అలాగే మాకు గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వాలంటీర్లు కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టి స్ఫూర్తి నింపడంతో మేము ఇంకా కూడా మా అపార్ట్ నుంచి మాకు అందినటువంటి కమిషనర్ గారు కానీ మిగతా ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ దిశలో కూడా ఆలోచించి విజయనగరం జిల్లాలో మరొక 3 గిరిజన ప్రాంతంలో మరొక 3 గ్రామాలని, విశాఖ జిల్లాలో మరొక 3 గ్రామాలని కూడా దత్తత తీసుకుని ఈ మలయజ కార్యక్రమాన్ని మనం అక్కడ రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మనకి ఇస్తోందండి. ఓకేనండి. సుధా గారు, కొట్టాల విజయగాథను చూసిన తర్వాత ఇంకా ఈ ప్రోగ్రామ్ గురించి మీరు చేసిన పనులేంటి అని అడగాలనిపించట్లేదండి, కానీ ఒకటి మాత్రం అడగాలని ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు అంటే 9 నెలలు మీరు బోల్డ్ అని పనులు చేశారు, అందులో మీకు మనసుకి తృప్తినిచ్చిన పని ఏంటి? ముఖ్యంగా అయితే లైట్లు మా గ్రామానికి నెట్ క్యాప్ వారి సహకారంతో ప్రతి పోల్కి 47 లైట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది మేడం. అది మాకు బాగా సంతోషకరమైన విషయం.
అలాగే త్రాగడానికి మంచినీరు ఆరో వాటర్ ఫ్రంట్లు ఏర్పాటు చేసుకున్నాం. అదే ఎస్టీ ఎస్సీ మహిళలకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటరు డిఆర్డిఏ వారి సహకారంతో హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్ కూడా మేము పెట్టించడం జరిగింది. అది మాకు సంతోషించదగ్గ విషయం. అలాగే రోడ్లు, మా గ్రామానికి రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోతే రోడ్డు సౌకర్యాన్ని వేయించుకున్నాం. మహిళలకు ఆంధ్ర బ్యాంక్ వారి సహకారంతో శారీ రోలింగ్ సెంటర్ పెట్టించుకున్నాం. గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కేవీకే రాస్ వారి ద్వారా రైతులకు సంబంధించి సబ్సిడీతో విత్తనాలు 250 రూపాయలు ప్యాకెట్ అయితే కేవలం 10 రూపాయలకే సబ్సిడీతో ప్రతి కుటుంబానికి వాళ్ళు విత్తనాలు సప్లై చేయడం జరిగింది. ఇది రైతులకు సంబంధించిన విషయం, సంతోషించదగ్గ విషయం, రైతులకు ఇచ్చాం కాబట్టి. అలాగే వర్మీ కంపోస్ట్ యూనిట్లు కూడా కేవీకే వారి ద్వారా నుంచి కూడా రైతులకు వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఇప్పించాం. నెట్ క్యాప్ వారి సహకారంతో పొగలేని పొయ్యిలు, చిన్నపిల్లలకి ఎల్ఈడి ల్యాంప్స్, అలాగే బయో ప్లాంట్స్, ఇవన్నీ కూడా నెట్ క్యాప్ వారి సహకారంతో మా గ్రామానికి చేయడం జరిగింది. అదే రాస్ వారి ద్వారా అంగన్వాడీ సెంటర్కి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించే భాగంలో ఎక్కువ కృషి చేయడం జరిగింది. అలాగే పిల్లలు, స్కూల్ పిల్లలు వాళ్ళు సక్రమంగా చదువుకునేదానికి వాళ్ళని బాగా మేము మోటివేట్ చేయడానికి ఆగస్ట్ 15th కానీ రిపబ్లిక్ డే రోజు కానీ వాళ్ళకి ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకరంతో మేము పిల్లల్ని మోటివేట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే మేము చేసిన కార్యక్రమాలన్నిటికీ ప్రభుత్వం ద్వారా మా గ్రామానికి గ్రామరత్న అవార్డు రావడం మాకు చాలా సంతోషించదగ్గ విషయం. చాలా సంతోషిస్తున్నాం కూడా. ఓకేనండి సార్, గ్రామ పునర్నిర్మాణం కోసం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు వాళ్ళకు మీరు శిక్షణ ఇస్తున్నారు. అపార్డ్ ఏదైతే శిక్షణ ఇస్తుందో దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అపార్డ్ యాక్చువల్గా మనకి భారత్ నిర్మాణ వాలంటీర్స్కి 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో చేసే ముందు మొత్తం భారత్ నిర్మాణ వాలంటీర్స్లో యాక్చువల్గా మనకి విద్యార్థులు ఉన్నారు, గృహిణులు ఉన్నారు, రైతులు ఉన్నారు, తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగస్తులు ఉన్నారు. వీరందరిని దృష్టిలో పెట్టుకొని మనం 3 రోజుల కార్యక్రమంలో మొట్టమొదటిగా మనకి ఆర్టికల్ 51A రాజ్యాంగం, భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి పౌరుని యొక్క విధులేంటి, ఎందుకంటే వీరు గ్రామాల స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ప్రతి పౌరుని యొక్క విధులు ఏంటనేది మన రాజ్యాంగం ఏం చెప్తుందని చెప్పేసి ఒక అంశం పెట్టి, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్స్టర్నల్ రీసోర్స్ పర్సన్ కూడా వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాలు ఏవైతే మోడల్ గ్రామాలు ఉన్నాయో, అంటే ఆ గ్రామంలో ఒక స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు తీసుకొచ్చి దాన్ని మోడల్గా చేశారో అటువంటి గ్రామాలని కొన్ని ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ఉన్న కేస్ స్టడీస్ని మన శిక్షణా కార్యక్రమంలో ఈ భారత్ నిర్మాణ వాలంటీర్స్ని ఒక 10-20 మందిని గ్రూప్గా చేసి 4-5 గ్రూపులుగా చేసి మొత్తం ప్రతి గ్రూప్కి ఒక మోడల్ విలేజ్ యొక్క కేస్ స్టడీ ఇచ్చి దాని మీద వాళ్ళు చర్చ కొనసాగించి వాళ్ళు నేర్చుకున్న అంశాలని క్లాసులో అందరితో మాట్లాడి మొత్తం కంప్లీట్గా ప్రతి గ్రూప్ కూడా ప్రజెంటేషన్లు చేయడం జరిగింది. సో ఇటువంటివి మొత్తం చాలా అంశాల తర్వాత షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కొన్ని మనకి ఏవైతే ఇన్స్పిరేషన్ ఏవైతే వస్తుందో అటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా, అంటే లెక్చర్ మెథడే కాకుండా కేస్ స్టడీస్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ మొత్తం కాంబినేషన్ ప్రభుత్వ పథకాల మీద కంప్లీట్గా ఎన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అన్ని మొత్తం టోటల్గా అన్ని కంప్లీట్ స్టడీ చేసి మొత్తం ఆ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో మనం ఈ అన్ని అంశాలు పెట్టి చేపట్టడం జరిగింది. ఓకేనండి. ప్రసాద్ గారు, భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఈ గ్రామ సభలని బలోపేతం చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉందండి, వాళ్ళ విషయంలో దాని గురించి చెప్పండి. మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మనకి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనేటువంటివి చాలా కీలకమైనటువంటివి. ఇది మనకి 3వ అంచె ప్రభుత్వంగా కూడా 73వ రాజ్యాంగ సవరణ తర్వాత గుర్తించబడ్డాయి. అయితే ఇది రాజ్యాంగంలో మనకి గ్రామ సభ అనేటువంటిది కూడా మనకి ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం కోసం మనకి ఉద్దేశించి అది రూపొందించబడింది. అది మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో వచ్చింది. దాన్ని అనుసరించి మనకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ద్వారా మన గ్రామ పంచాయతీ చట్టంలో కూడా పెట్టుకున్నాం. అయితే ఈ గ్రామ సభ అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి ఎంత కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇది అనుకున్నటువంటి రీతిలో మనకి నిర్వహించడం మనకి సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఇందాక మన కుర్మారావు గారు కూడా చెప్తూ ఈ భారత్ నిర్మాణ్ వాలంటీరు కనీస అర్హత వయసు ఎంత ఉండాలి అనేటువంటిది మీరు ఒక ప్రశ్న వేశారు. అప్పుడు 18 సంవత్సరాలు ఉండాలి అనేటువంటి సమాధానం కూడా మనకు వారు చెప్పారు. అయితే ఈ 18 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా వారికి ఓటు హక్కు వస్తుంది. ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారు అర్హులు. అయితే గ్రామ సభ కూడా, గ్రామ సభలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అంటే కనుక ఈ 18 సంవత్సరాలు దాటినటువంటి అక్కడ గ్రామస్తుల్లో ఉండేటువంటి ప్రజలు, గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో ఉండేటువంటి జాబితాలో ఉండేటువంటి పౌరులందరూ కూడా ఈ గ్రామ సభలో సభ్యులే. అయితే ఈ గ్రామ సభ అనేటువంటిది మనకి
సగం అంటే మనకి సంవత్సరానికి 2 సార్లు జరగాలనేటువంటిది చట్టం చెబుతుంది. కానీ ఆ సంవత్సరానికి 2 సార్లు అనేటువంటిది కూడా మనకి గ్రామాల్లో పెద్దగా జరగడం లేదు అనేటువంటిది, జరిగినా నామమాత్రంగా జరగడం, తూతు మంత్రంగా జరగడం అనేది ఉంది. అయితే ఎక్కడైతే ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్లు మనకి చక్కగా ముందుకు వచ్చి వాళ్ళలో ఒక సామాజిక చైతన్యం వచ్చి ప్రజలను సమీకరించి ఎక్కువ సంఖ్యలో గ్రామ సభకు హాజరయ్యేలాగా చేయడంలో మనకి ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అక్కడ ఉండేటువంటి పంచాయతీ అధికారులకు కానీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు కానీ అందరికీ కూడా చక్కగా సహకరిస్తున్నారు. గ్రామానికి మనకు గ్రామ సభకి ప్రజల సమీకరణ అనేటువంటిది వీరు ఇంటింటికి తిరిగి చక్కగా వారిని సమీకరించుకొచ్చి అక్కడ జరిగేటువంటి చర్చల్లో పాల్పంచుకునేలాగా చేస్తున్నారండి. ఓకేనండి, చాలా మంది కాలర్లు లైన్లో రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడాలి. మరి నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ మళ్ళీ ఒక్కసారి చెప్పరా మీ పేరు? నా పేరు చంద్రకాంత్ అండి. చంద్రకాంత్ గారు ఎక్కడి నుండి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకేనండి, కూర్మారావు గారు ఉన్నారు, అలాగే ప్రసాద్ గారు ఉన్నారు. మీ సందేహం ఏంటో చెప్పేయండి. మేము కూడా మా గ్రామంలో భారత్ నిర్మాణ్ వాలంటీర్లని ఏర్పాటు చేయాలనుకున్నామండి. వాటి గురించి ఓకేనండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి చంద్రకాంత్ గారండి. చంద్రకాంత్ గారు, మీరు మీ గ్రామంలో భారత్ నిర్మాణ్ వాలంటీర్గా ఏర్పడాలంటే మీరు తర్వాత మీతో పాటు వచ్చే ఎవరైతే యువతి యువకులు ఉంటారో అందరినీ మీరు నమోదు చేసుకోండి. పేర్లన్నీ నమోదు చేసుకున్న తర్వాత మీ జిల్లాలో జిల్లా శిక్షణ మేనేజర్ ఉంటారు, డిటిఎం అంటారు, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజరు. మీ జిల్లాకి 2 ఉన్నారు. వారిద్దరిని మీరు ఇదివరకు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి చేసినట్లయితే ఆయనతో మీరు మాట్లాడి ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్స్ని మొత్తం లిస్ట్ ఇస్తే మీకు అప్లికేషన్ దరఖాస్తు ఇస్తారు. దరఖాస్తును నమోదు చేసి మీరు ఆ డిటిఎంకి ఇస్తే డిటిఎం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన వెబ్సైట్లో దాన్ని నమోదు చేసిన తర్వాత మీకు ఐడి నెంబర్ వస్తుంది. దాని ప్రకారం మీరు భారత్ నిర్మాణ్ వాలంటీర్ కావచ్చు. చంద్రకాంత్ గారు తప్పకుండా. చంద్రకాంత్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దీనికి సంబంధించి భారత్ నిర్మాణ్ వాలంటీర్గా జాయిన్ అవ్వాలనుకుంటే కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ నేను చెప్తానండి, అది చివరిలో చెప్తాను, మీరు నోట్ చేసుకుందరు కానీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో అండి, నమస్తే. హలో హలో నమస్తే అండి, మీ పేరు? జనార్దన్ రెడ్డి సార్, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను మహబూబ్ నగర్ గద్వాల్ ఐజా విలేజ్. ఓకేనండి, మాట్లాడండి. జనార్దన్ రెడ్డి గారు, మీ ప్రశ్న ఏమిటో అడగండి. మీ సందేహం కానీ ఏదైనా ఉంటే కనుక మీరు అడగండి. ప్రసాద్ గారు, ఇప్పుడు చెప్పండి సార్. ఈ విలేజ్ లో భారత నిర్మాణ్ వాలంటీర్లను ఎలా అపాయింట్ చేయాలి, దానికి ఎవరికి నోడల్ ఏజెన్సీ అండి? అదే ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్ల గురించి మనం చర్చించుకుంటున్నామండి. గ్రామ అభివృద్ధి కోసం ఆకాంక్ష ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారత్ నిర్మాణ్ వాలంటీర్గా చేరొచ్చు. అయితే వీరికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఇప్పుడే చెప్పారు కూర్మారావు గారు కూడా, మీరు అటువంటి వారిని అందరినీ కూడా సమీకరించండి, మీరు జాబితా తయారు చేసుకోండి. జిల్లా పరిషత్లో దీనికోసం మా అపార్డు నుంచి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ విభాగం ఉంది, అందులో 2 వ్యక్తులు పనిచేస్తుంటారు. మీరు దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం కూడా మీకు ఒక నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాము. అదేవిధంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాము. ఈ కార్యక్రమం చివరిలో మీరు ఆ నెంబర్స్ నోట్ చేసుకుని వారిని సంప్రదించండి. మీరు భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా నమోదు చేయించండి. నమోదు చేయించిన తర్వాత ఆ పార్టీ నుంచి ప్రత్యేకంగా శిక్షణ కూడా అందజేయబడుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, ఇప్పటి వరకు అంటే కొటాల గ్రామానికి సంబంధించి ఒక వర్గ విభేదాలతో గ్రామమే చీలిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి సుధా గారు అంటే జరిగింది కదండి. అది భారత్ నిర్మాణ్ వాలంటీర్లే ఈ గొడవలన్నింటినీ కూడా క్లియర్ చేసేసి ఇప్పుడు అందరూ చక్కగా ఉన్నారు, అలాగే గ్రామం కూడా చక్కగా అభివృద్ధిలో ఉంది అంటున్నారు. ఇది ఎలా సాధ్యపడిందండి? అంటే ఇది ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన గ్రామమేనండి. ఇది మధ్యలో కొద్ది రోజులు కుంటుపడడం జరిగింది. ఎవరికి వారు అన్నట్లు గ్రామాన్ని పట్టించుకోకుండా అట్లా ఉండడం జరిగింది. ఇప్పుడు మేము భారత నిర్మాణ్ వాలంటీర్లు వచ్చిన తర్వాత, మన అపార్డులో శిక్షణ తీసుకున్న తర్వాత, ఏ పార్టీలకు అతీతంగా అయినా పొలిటికల్ పార్టీలకు ఇన్వాల్వ్ కాకుండా ప్రతి సభ్యులు, ప్రతి ఒక్క గ్రామస్తులు, భారత నిర్మాణ్ వాలంటీర్లు అందరు కలిసికట్టుగా ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి ఈరోజు. అది మా సమిష్టి కృషి. ఓకేనండి. కూర్మారావు గారు, భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఇంకో కొంతమంది కాల్ చేస్తున్నారండి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సార్. నమస్తే, మీ పేరు? బుచ్చిబాబు అండి నా పేరు. బుచ్చిబాబు గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా నుండి. శ్రీకాకుళం జిల్లా. అవునండి. కూర్మారావు గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటో చెప్పండి. అలాగే అలాగే. అవునండి, మాట్లాడండి కూర్మారావు గారు. బుచ్చిబాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి.
సార్ మాది వంశధార ప్రాజెక్ట్ ఉంది కదా సార్. అవునండి అవునండి. మాది ఆ నిర్వాసిత గ్రామాల్లో ఒకటి సార్. ఆ నిర్వాసిత గ్రామాల్లో అభివృద్ధి కోసము మేము ఎటువంటి పనులు చేపట్టడం కోసం మాకు యాక్చువల్గా గవర్నమెంట్ నుండి అయితే అన్ని విధాలా నిర్లక్ష్యం అవుతుందండి. మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మాకు ఈ భారత నిర్మాణ కార్యక్రమంలో వాలంటీర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం సార్. బుచ్చిబాబు గారు, ఇప్పుడు మీ గ్రామంలో ఏవైతే మీరు పనులు చేయాలనుకుంటున్నారో, ప్రభుత్వం ద్వారా ఏ పథకాలు అయితే మీరు ఆశిస్తున్నారో, మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారత నిర్మాణ